మన కాన్సెప్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ. మరి శివాజీ అనే వ్యక్తి మధ్యయుగంలో హిందూ మతాన్ని ఈ రోజు కూడా ఇంతవరకు ఇంత దీనిగా ఉంది అంటే దానికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తే శివాజీ. ఈ శివాజీ 1627 సంవత్సరంలో శివనీర్ దుర్గంలో జన్మించాడు. ఈ శివాజీ బిరుదులు ఛత్రపతి, హైందవ ధర్మోర్ధక, హిందూ ధర్మోర్ధక, మూషిక అధిపతి లేదా అడవి చిట్టెలుక అని ఇతను పిలవడం జరుగుతుంది. మూషిక అధిపతి అనే ఇదే బిరుదు కళింగ కారవేలు కూడా ఉంటది. ఇతన్ని అడవి చిట్టెలుకని సంబోధించింది ఔరంగజేబ్. శివాజీ తొలిసారిగా ఆక్రమించుకున్న కోట తోరణ్ కోట. శివాజీ మరి మొఘల్ భూభాగంలో తొలిసారిగా ఆక్రమించుకున్న ప్రాంతం అంటే సూరత్. సూరత్ లోని వీరజ్ వోహ్రా అనే ఒక వజ్రాల వ్యాపారి ఇంట్లో ప్రతిసారి తనను దోచుకోవడం జరిగేది. ఇలా సూరత్ అనే భూభాగాన్ని తొలిసారిగా మొఘల్ భూభాగంలో ఆక్రమించింది శివాజీ. తొలిసారిగా ఆక్రమించుకున్న కోట అయితే తోరణ్ కోట, మొఘల్ భూభాగంలో అయితే సూరత్ అనే ప్రాంతం. శివాజీని ఓడించడానికి ఔరంగజేబ్ పంపించిన తన తొలి ప్రతినిధి షాయిస్తా ఖాన్. ఈ షాయిస్తా ఖాన్ ని శివాజీ ఓడించేస్తాడు. ఆ తర్వాత శివాజీని ఓడించడానికి ఔరంగజేబ్ 1665 సంవత్సరంలో రాజా జైసింగ్ ని పంపించడం జరుగుతుంది. రాజా జైసింగ్ శివాజీని ఓడించడం జరుగుతుంది. శివాజీని ఓడించి శివాజీతో మరి పురందర్ అనే సంధిని చేసుకుంటాడు. పురందర్ సంధి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు జరిగిందంటే 1665లో జరిగింది శివాజీకి మరియు రాజా జైసింగ్ కి. మరి శివాజీని చంపాలని ప్రయత్నించిన బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్. ఈ అఫ్జల్ ఖాన్ ని శివాజీ బాగ్ మరియు నాగ్ అని పులుగోలతో చంపడం జరుగుతుంది. శివాజీ పట్టాభిషేకం 1674లో మహారాష్ట్రలోని రాయ్గఢ్ అనే ప్రదేశంలో చేసుకుంటాడు. 1680లో శివాజీ మరణించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.